వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా పారాసిటమాల్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఏ నొప్పులు వచ్చినా కాస్త ఫీవర్ వచ్చినా పారాసిటమాల్ వాడుతూ ఉంటారు. ఇది సేఫ్ డ్రగ్ ఏనా? పారాసిటమాల్ వాడకం మీద అనేక రకాల అపోహలు ఉన్న నేపథ్యంలో అసలు డాక్టర్లు దీని గురించి ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మా. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ పారాసిటమాల్ ఇస్తారు. ఎందుకు అప్పుడప్పుడు పారాసిటమాల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఈ మధ్య ట్రంప్ కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీస్ కనుక వాడితే పిల్లలకి ఆటిజం వస్తుంది అని. అసలు పారాసిటమాల్ ఎందుకు వాడతారు? వాడొచ్చా? డాక్టర్ చెప్పకుండా కూడా వాడొచ్చా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో వెస్ట్రన్ దేశంలో మెడిసిన్ సేల్ మీద రెస్ట్రిక్షన్ అయితే ఉంది. అన్ని మెడిసిన్స్ ఫ్రీగా మీకు దొరకవు. మన దేశంలో చాలా మటుకు అది చాలా లిబరల్గా ఉంది. అందరూ చేసే పొరపాటు ఏంటంటే వెంటనే వెళ్ళేసి మెడికల్ షాప్లో ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం వాళ్ళని అడిగేసి వాళ్ళు ఒక డాక్టర్ లాగా కన్సిడర్ చేసి మందులు తీసుకోవడం జరుగుతుంది. సో ఓటీసీస్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మనం ఇది వాడచ్చా లేదా, మనం వాడుతున్న మెడిసిన్స్ ఏమున్నాయి, వీటి వల్ల మనకి హాని ఉందా లేదా అనే ఆలోచన ఇక్కడ కష్టం. అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి ఫార్మసీ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉండదు. సో మీకు ఉన్న పరిస్థితి బట్టి పారాసిటమాల్ సేఫ్టీ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది ఒక కోణం. రెండోది మీరు అన్నారు చిన్నపిల్లలకు కూడా వాడతారు అని. మరి చిన్నపిల్లలకి ఎంత మోతాదుల్లో వాడాలి ఉంటుంది కదా వెయిట్. సో వెయిట్ బట్టి ఆ డోస్ ఎంత ఇవ్వాలి, ఎంత స్ప్లిట్ చేసి ఇవ్వాలి, ఆ పిల్లలకి ఏం పరిస్థితి ఉంది, దీనివల్ల మనకేమైనా హాని జరుగుతుందా అంటే కొద్దిగా ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే ఇది డిసైడ్ చేయగలుగుతారు. సాధారణంగా నేను గమనించేది ఏంటంటే చాలా మటుకు 650 మిల్లీగ్రామ్స్ వాడడం చాలా లిబరల్గా ఉంది. మరి పిల్లవాళ్ళకి 650 మిల్లీగ్రామ్స్ 10 కేజీలు ఉన్న వాళ్ళకి 650 మిల్లీగ్రామ్స్ ఇస్తే అది టూ మచ్, చాలా ఎక్కువ డోస్ అయిపోద్ది. అలాగే దీనికి ఇంకొక డైరెక్షన్ ఏంటంటే అదే కాస్త 100 కేజీస్ ఉన్న వాళ్ళకి 650 మిల్లీగ్రామ్స్ సరిపోకపోవచ్చు. సో వెయిట్ ఆధారంగా తీసుకుంటే ఎంత అవసరమో అంత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అది కూడా చాలా ఫ్రీక్వెంట్గా నేను గమనిస్తున్న మిస్ మ్యాచ్. సో అది కరెక్ట్గా మ్యాచ్ చేయడం అనేది జరగదు. ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ లివర్ డిసీజ్ ఆర్ లివర్కి సంబంధించిన ఏదైనా కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా ఇప్పుడు ఫ్లూ జ్వరాలు ఉన్నాయి. ఫ్లూ జ్వరాల్లో లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి దాంట్లో అధికంగా పారాసిటమాల్ వాడితే పారాసిటమాల్ కూడా ఎఫెక్ట్ చేసేది లివర్నే, కాబట్టి లివర్ డ్యామేజ్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. సో అలా పారాసిటమాల్ అందరూ సేఫ్ అని కన్సిడర్ చేసినా కానీ కండిషన్స్ ప్రకారం దాన్ని రేషనలైజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. చెప్పడం ఏంటంటే డాక్టర్ ఎంత ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడే వాడాలి, అంతే వాడాలి. సో మేము ఎప్పుడు తలనొప్పి వచ్చినా బాడీ పెయిన్స్ వచ్చినా వెళ్ళి పారాసిటమాల్ ట్యాబ్లెట్ కొని తెచ్చి వేసుకోకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాను. అంటే అక్కడ ఇంకొక డైమెన్షన్ ఉంది దానికి. జనరల్గా పారాసిటమాల్ కాంబినేషన్స్తో ట్యాబ్లెట్స్ వస్తున్నాయి. సో సాధారణంగా ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇనీషియల్గా కరెక్ట్గానే 650 మిల్లీగ్రామ్స్ పారాసిటమాల్ వేసేసుకుంటున్నాం. తగ్గలేదని అర్ధగంటలో ఇంకో కాంబినేషన్ ట్యాబ్లెట్ వేసుకుంటాను, దాంట్లో కూడా కాస్త పారాసిటమాల్ ఉంది. సో ఎఫెక్టివ్గా ఓవర్ డోసేజ్ అనేది పెరుగుతుంది. నేను ప్రాక్టీస్లో గమనించేది ఏంటంటే మీరు ఏం మందులు వాడి వచ్చారు అంటే వాళ్ళకి గుర్తుండదు. మెడికల్ షాప్ వాడు ఇచ్చాడు, నేను వాడేశాను, ఇది ఎక్కువగా కామన్గా వింటున్నది. మరి ఎంత మోతాదుల్లో మీరు వాడారు, దానివల్ల దీని ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా అనేది వాళ్ళకి తెలియదు, మాకు తెలియకుండా ఈ మందుని వేరే మందులతో కలిపి వేసుకుంటే కూడా ఇబ్బందులు వస్తాయి. అట్లా డోసేజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మనము పర్ కేజీ బాడీ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాలే తీసుకుందాం, 15 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ జనరల్గా రికమెండెడ్ డోస్ అది. సో ఒక 650 మిల్లీగ్రామ్స్ డోస్ వేసుకొని అర్ధగంటలోనే మళ్ళీ ఇంకొక 375 మిల్లీగ్రామ్స్ వేసుకున్నారు అనుకోండి, మరి ఆల్మోస్ట్ టుగెదర్ అది 1000 మిల్లీగ్రామ్స్ అయిపోతుంది. సో అలా అయినప్పుడు డోస్ పెరిగింది కదా. అలాగే ఒక 3 పూట్ల వేస్తే
ఆ పారాసిటమాల్ డోసేజ్ 3 గ్రామ్స్కి వెళ్ళిపోతుంది. రికమెండెడ్ డోస్ ఎంత 2 గ్రామ్స్. సో హై లెవెల్కి వెళ్ళినప్పుడు టాక్సిటీ అనేది దారితీస్తుంది కదా. అవును, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో ఏదైనా కానీ ఇప్పుడు రకరకాల మెడిసిన్స్, ఇప్పుడు ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ షీట్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. సో ప్రతి దానికి కూడా వాడుతూ ఉంటారు. నిజంగానే ఏదైనా అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అన్నప్పుడు అలాంటి వాటికి కూడా వాడి దాన్ని క్రానిక్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాము. మోకాలు నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఇంకే హెడేక్స్ కానీ, ఏదైనా కానీ. ఎస్, సేఫ్ డ్రగ్ ఇదైతే. ఐడియలీ సేఫ్ డ్రగ్. నేను రికమెండ్ చేసిన లెవెల్స్లో చూసుకుంటే అది ఇన్అప్రోప్రియేట్గా వాడినప్పుడే దానివల్ల డ్యామేజ్ అనేది జరుగుద్ది. కోవిడ్లో కూడా దీన్ని ఎక్కువ వాడారు కదా డాక్టర్. ఎస్, ఓవరాల్గానే దాని యూసేజ్ అబ్నార్మల్, ఓవర్ యూసేజ్ కూడా ఉంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. పారాసిటమాల్ వాడచ్చు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు, దానికి తగిన మోతాదు మనకు తెలిసినప్పుడు. సో అందరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ఒక మందు వాడేటప్పుడు ఖచ్చితంగా మెజర్స్ అనేవి పాటించాలి. డాక్టర్ గారు ఏదైనా ఒక ట్యాబ్లెట్ అసలు జనరల్గా ఇదే పారాసిటమాల్ అనే కాదు, వాటర్ క్వాంటిటీ ఎంత ఉండాలి అంటే అసలు తీసుకునే విధానం ఏమైనా ఉంటుంది? ట్యాబ్లెట్ వేసుకునే విధానం తిని వేసుకోవాలా, తిని కాసేపు ఆగి వేసుకోవాలా, అట్లా ఏమైనా ఉంటుందా? సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్, ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద ట్యాబ్లెట్స్ ఆఫ్టర్ మీల్ వేసుకోమని చెప్తాం. సో ఇక్కడ ఐడియా ఏంటంటే ప్రతి ట్యాబ్లెట్లో కెమికల్ అనేది ఉంటుంది. కెమికల్ అనేది ఇరిటెంట్ మనకి. సో ఆ ఇరిటేషన్ తగ్గించడానికి, గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి అలా ఫుడ్ తర్వాత వేసుకోమని చెప్తాం. కొన్ని కండిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్ మీద వేసుకోమని చెప్తాం. లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తాం. సో అలా ఇన్ జనరల్ ఆఫ్టర్ ఫుడ్ వేసుకునే వాటిల్లో ఇంత క్వాంటిటీ వాటర్ తాగాలి అనేది అయితే లేదు. కానీ మీకు కంఫర్టబుల్గా ఉన్నంత, గొంతులో దిగడానికి ఎంత అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ విధంగా దాన్ని వేసుకోవడంలో తప్పు లేదు. అయితే ఫుడ్ తిన్న వెంటనే వేసుకోవచ్చు ఏ ట్యాబ్లెట్ అయినా కానీ. సో ఏదైనా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఇప్పుడు మిల్క్ తాగాక ట్యాబ్లెట్ వేసుకోకూడదు అట్లా ఉంటుంది. చాలా మంది టీతో కూడా ట్యాబ్లెట్ వేసుకుంటారు. అంటే టైప్ ఆఫ్ ద ట్యాబ్లెట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా మీరు చూస్తే మేమందరం చెప్పేది ఆల్కహాల్ మిస్ మ్యాచ్, కాఫీ, టీ మిస్ మ్యాచ్, ఇవన్నీ కూడా దే ఆర్ స్టమక్ ఇరిటెంట్స్. ఇప్పుడు ఆల్కహాల్ కంటే వేరే విధంగా అది మిస్ మ్యాచ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ లివర్లో మెటబలైజ్ అవుతాయి. ఆల్కహాల్ కూడా వెళ్ళి ఆ లివర్నే డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఆ రెండు టుగెదర్ తీసుకోవద్దు అని చెప్తాను. చాలా మటుకు డ్రగ్స్కి ఆల్కహాల్తో కాంట్రాడిక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్ కూడా స్టమక్ ఇరిటేట్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇరిటెంట్ సబ్స్టెన్సెస్, కూల్ డ్రింక్స్ కానివ్వండి, టీలు కానీ, కాఫీలు కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది అక్కడ. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదేమైనా కానీ మందులు ఎంత సేఫ్ మెడిసిన్ అయినా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. డాక్టర్ చెప్పినప్పుడు అవసరం ఉంటే దాన్ని వాడుకుంటే మంచిది. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే.